మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఏపీలో మంత్రి పదవుల పంపిణీపై బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారా? కూటమిలో తమ పార్టీకి అన్యాయం జరిగిందని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారా? ఇదే విషయాన్ని కేంద్రం దగ్గర తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? ఆంధ్రప్రదేశ్ లో పదవుల పంపకాలు కూటమిలో అసంతృప్తిని రాజేస్తున్నాయి. ముఖ్యంగా తమకు అన్యాయం జరుగుతోందన్న భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవుల విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న బీజేపీకి తాజాగా నాగబాబు రూపంలో మళ్లీ నిరాశ ఎదురైంది. మెగా బ్రదర్ కు మంత్రి పదవి ఖాయమని టీడీపీ తేల్చేయడంతో మళ్లీ కమలం పార్టీ నేతలకు మొండి చేయి ఎదురైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కమలం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే బీజేపీ నుంచి ఒక్కరే మంత్రిగా కొనసాగుతున్నారు. 2014లో 4 ఎమ్మెల్యేలుంటే ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైంది. అయితే 2014లో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన సీఎం చంద్రబాబు ఈసారి ఒక్క మంత్రి పదవితో సరిపెట్టారు. దీంతో కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని బయటపెడుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి. ఏపీలో బీజేపీకి సీట్లు పెరిగినా పదవులైతే రాకపోగా తగ్గిపోయాయంటూ విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల సెటైర్లు వేయటం సంచలనంగా మారింది. నాగబాబు కూడా కేబినెట్ లో చేరితే జనసేనకు 4 మంత్రి పదవులు దక్కినట్టు అవుతుంది. 21 సీట్లు గెలిచిన జనసేనకు 4 పదవులుంటే ప్రతి 5 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చినట్టు. ఆ లెక్కన 8 మంది ఉన్న కమలం పార్టీకి కనీసం 2 పదవులు దక్కాలన్న వాదనలున్నాయి. మొత్తం మీద కూటమిలో మంత్రి పదవుల పంపకాలపై బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.